నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎంతో మంది కస్టమర్లకు వారి ఫ్యూచర్ కు ఒక భరోసానిస్తుందనే చెప్పుకోవాలి. ఓవైపు హై రైజ్ అపార్ట్మెంట్స్, విల్లాస్, మరోవైపు ఓపెన్ ప్లాట్స్, అంటే అటు నిర్మాణ రంగంలో మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ల్యాండ్ పైన పెట్టుబడి పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అసలు అక్షిత నుంచి కొత్త ప్రాజెక్టులు ఏమొస్తున్నాయి? ఆ ప్రాజెక్ట్స్ లో మనం పెట్టుబడి పెట్టొచ్చా? ఈ వివరాలని తెలిపేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రెసిడెంట్ రమేష్ గారు, అలాగే డైరెక్టర్ లక్ష్మి గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? సో కంటిన్యూగా వీడియోస్ చేస్తూ వస్తున్నాం. ఇందులో భాగంగా చాలా సందేహాలు ఉన్నాయి మాకు. అందులోనూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అసలు ఎక్కడ తగ్గకుండా కంటిన్యూగా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు వస్తూనే ఉన్నాయి. వీటి గురించి కూడా మాట్లాడదామండి. నా డౌట్స్ కూడా అడిగేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రెసిడెంట్గా సేల్స్ అన్ని మీరే చూస్తున్నారు అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి. సో మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాను సార్. ఫస్ట్ అందరికీ వచ్చే సందేహం ఇది, గవర్నమెంట్ మారింది, ఈ ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ ఈ సేల్స్ పైన ఏమన్నా పడుతుందా, రియల్ ఎస్టేట్ పైన ఆ ప్రభావం ఉంటుందా అనేది? కొంచెం ఉంటుందండి, లేకుండా ఏమి ఉండదు. ఎందుకంటే ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొంత స్తబ్దత అనేది ఉంటుందండి. అంటే జనరల్గా పబ్లిక్ ఎలా ఆలోచిస్తారంటే ఏ గవర్నమెంట్ వస్తుంది, ఎలా డెవలప్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటారండి. అది ఎప్పుడు ఉండేది. బట్ ఈసారి ఏంటంటే మనకి అనుకూలమైన గవర్నమెంటే వచ్చిందండి. ఇటు టీఆర్ఎస్ అయినా కూడా కాంగ్రెస్ అయినా కూడాను రెండు పబ్లిక్కి సపోర్ట్గా ఉండే గవర్నమెంట్స్ ఇవి. పబ్లిక్కి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనే పద్ధతులని ఆలోచిస్తారు. కాబట్టి అంత ఎఫెక్ట్ అయితే ఏముండదు అనుకుంటున్నాము. జనరల్గా ఎలక్షన్ వరకు కొంచెం మాకు సేల్స్ స్లోగానే ఉన్నాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా విజిట్స్ స్టార్ట్ అయిపోయినాయండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడాను ప్రతి దాంట్లో ఏదో యాంటీ గేమ్ అనుకోవట్లేదు, అందరిని కలుపుకుని ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు మనం వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, ఇంకా దానికంటే ఇంకా బెటర్గా చేస్తే మనకు కూడా మంచి పేరు వస్తుంది కదనే పాయింట్లో ఆలోచిస్తున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ మీద కానీ హైదరాబాద్ డెవలప్మెంట్స్ లో కానీ ఎలాంటి ఎఫెక్ట్ పడదని అనుకుంటున్నాము. అది కూడా వెయిట్ చేసి చూడాలండి. మనం మన ఒపీనియన్ చెప్పగలం, ఎలా అని మనం డిసైడ్ చేయలేం కదా. డౌట్ వచ్చేస్తుంది సార్ కామన్ గా. వెయిట్ పైన అంటే ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఫస్ట్ సెర్చ్ చేస్తారు. అవును, పెట్టుబడి పెట్టేది అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి డబ్బులు పెట్టేది రియల్ రంగంలోనే కాబట్టి ఆలోచిస్తారు డెఫినెట్ గా ఎలా ఉంటుందన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. అవును, ఎస్ సార్. లక్ష్మి గారు, ఓపెన్ ప్లాట్స్ విషయానికి వస్తే ఎలా ఉన్నాయండి సేల్స్ ప్రస్తుతం? జనరల్ గా మనకి ఈ ఎలక్షన్ కోడ్ అది ఇచ్చినప్పటి నుంచి కొంచెం ఏంటంటే సేల్స్ అవి కొంచెం స్లో అయినాయి. అంటే నెక్స్ట్ ఎలా ఉంటది, గవర్నమెంట్ ఏమొస్తుంది అని ఆలోచనలో పడి సరే ఎలక్షన్స్ అయిన తర్వాత చూద్దాము ఏ గవర్నమెంట్ వస్తుందో ఏంటో అనే ఆలోచనలో అయితే కొంచెం ఆగారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, ఇంకా నార్మల్ గా స్టార్ట్ అవుతున్నాయండి. సో ఈ హడావిడి ఫెస్టివల్స్ అవి చూసుకుని మళ్ళీ ఎప్పుడు మామూలుగానే ఉంటుంది. సో అంటే ఆలోచన ఎలా ఉంది, అంటే మారిందా ఏమైనా అడిగేటప్పుడు గానీ ఓపెన్ ప్లాట్స్ విషయంలో వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు? అవును, జనరల్ గా ఉంటదండి. ఎవరైనా క్వశ్చన్ అడుగుతారు, ఎందుకంటే కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నప్పుడు రియల్ ఎస్టేట్ కూడా గవర్నమెంట్ కి మీద డిపెండ్ అయ్యి జరుగుతూ ఉంటది కాబట్టి జనరల్ గా అడుగుతూ ఉంటారు. కాకపోతే సార్ చెప్పినట్టు రెండు గవర్నమెంట్స్ కూడా మనకి రియల్ ఎస్టేట్ కి పాజిటివ్ గానే ఉన్నాయి కాబట్టి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. చూస్తున్నాం కాబట్టి అంత ఎఫెక్ట్ అయితే కనిపించకపోవచ్చు, ఉండకపోవచ్చు. రైట్. అలాగే మహేశ్వరం, అక్షిత ప్రాజెక్ట్స్ అనగానే మహేశ్వరంలో మాక్సిమం కవర్ చేస్తున్నారు సార్, అన్ని అక్కడే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ ఇలాంటి ప్రాజెక్ట్సే మిగతా కంపెనీస్ నుంచి కూడా చూస్తున్నాం. సో అవన్నీ వదిలేసి మేము ఎందుకు అక్షితలోనే పెట్టుబడి పెట్టాలి, అందులో మహేశ్వరం అంత దూరం వచ్చి అక్కడే ఎందుకు పెట్టుబడి పెట్టాలంటే ఏం చెప్తారు? మహేశ్వరం ఏంటంటే అండి, ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీని కంపేర్ చేసుకుంటే మనం హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా ఏదన్నా వేరే స్టేట్స్కి కానీ ఏదైనా ట్రిప్స్కి కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా కూడాను జర్నీని చాలా షార్ట్ కట్ చేస్తున్నారండి. ఇప్పుడు ట్రైన్లో ఉన్న బస్సుల్లోనే వెళ్తే ఒక రోజు అంతా పట్టే జర్నీని అవర్స్లో ముగించుకోవాలని చూస్తున్నారు. దానికి ప్రతి వాళ్ళు ఫ్లైట్ జర్నీలు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి శంషాబాద్లో ఉంది, దానికి దగ్గర ప్లేస్లు ఏమున్నాయి అనే దాని మీదే అందరూ చర్చ చేస్తున్నారు మేడం. దాని దగ్గర ప్లేస్లో తుక్కు కూడా
నెక్స్ట్ మహేశ్వరం అండి. ఈ 2 ప్లేసులు అయితే 10-15 నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి వాళ్ళు జర్నీ కంప్లీట్ చేసుకుని వాళ్ళ ఇంటికి కూడా 10-15 నిమిషాలు రీచ్ అయిపోతారు. అందుకోసం అని ఆ లొకేషన్స్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ ఆ ఏరియాలో తీసుకుని ఉంటే బాగుంటుంది అనేది అందరికి ఒపీనియన్ మారిందండి. దానికోసమనే మనం మహేశ్వరం ఏరియాని అంత సక్సెస్ అవడానికి కారణం అది ఒకటి అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ రోజు తుక్కుగూడలో కూడా హైరైజ్ అపార్ట్మెంట్లు స్టార్ట్ అయిపోయినాయి కన్స్ట్రక్షన్స్. రానున్న 4-5 సంవత్సరాల్లో ఆ సిచ్యువేషన్ మహేశ్వరంలో కూడా వస్తుందండి. దూరం అని అనిపించదు సిటీకి. ఇప్పుడు అసలు మెయిన్ డెవలప్మెంట్స్ అన్ని అక్కడే ఉన్నాయి మేడం. ఒక ఈసిటీ కావచ్చు, ఫార్మా సిటీ కావచ్చు, మై హోమ్ వరల్డ్ స్మార్ట్ సిటీ అనౌన్స్ చేసిన లొకేషన్స్ కావచ్చు, ఫ్యాబ్ సిటీ కావచ్చు, హార్డ్వేర్ పార్క్ అన్ని కూడాను తుక్కుగూడు సరౌండింగ్ లోనే ఉన్నాయండి. రేపు ఫ్యూచర్ లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ సెజ్ల వల్లే వస్తుందండి. అందువల్ల ఇప్పుడు నాగిరెడ్డిపల్లి సెజ్ కూడాను ఒక 200 ఎకరాలు డిక్లేర్ చేశారు. అది కూడా మహేశ్వరంకి మన్సన్పల్లి దగ్గరలో ఉంది. సో ఇవన్నిటిని ఆలోచిస్తే కనుక ఫ్యూచర్లో జాబ్స్ వచ్చేది అక్కడే కాబట్టి ప్రజెంట్ యూత్ కూడా అటువైపు ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారండి. అందుకోసమే మన మహేశ్వరంలో అంత సక్సెస్ అవడానికి రీజన్ ఏంటంటే అంతే. మాక్సిమం హైదరాబాద్ వాళ్ళైనా వేరే వేరే స్టేట్లలో ఉద్యోగాల రీత్యా ఉన్నప్పటికీ వాళ్ళు ఉన్న ప్లేస్ లోనే అంటే మన సొంత ఊర్లోనే కొనుక్కోవాలని ఆలోచిస్తారు. సో మీరు అన్నట్టు ఎయిర్పోర్ట్ కి దగ్గరలోనే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, వచ్చి చూసుకుని కూడా వెళ్ళొచ్చు వాళ్ళ ప్లాట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. ఇప్పుడు ఫెసిలిటీస్ అన్ని ఎక్కడికక్కడ క్రియేట్ అయిపోతున్నాయండి. ఒకప్పుడు మనం ఏదన్నా ఒక ఐటమ్ కొనాలంటే కోటి అనుకునేవాళ్ళం అండి. ఇప్పుడు కోటి వెళ్ళే వాళ్ళు ఎవరున్నారు మేడం? ఎక్కడికక్కడే సెంటర్స్. కోటి తర్వాత లక్కిడికప్పులు సెంటర్ అయిపోయింది, అబిడ్స్ అయిపోయింది, తర్వాత అమీర్పేట అయింది, తర్వాత కుకటిపల్లి అయింది, కుకటిపల్లి హౌసింగ్ బోర్డ్ అయింది, అటు చందానగర్ అయింది, లింగంపల్లి అని ఈ రోజు పటాన్ చెరువు సంగారెడ్డి వరకు కూడాను సిటీలోనే కలిసిపోయిందండి. ఈ రోజు సంగారెడ్డి కూడా సిటీలో వన్ ఆఫ్ ది పార్టీ అంటున్నారు. ఫెసిలిటీస్ ఎక్కడికక్కడ మల్టీప్లెక్స్లు, మాల్లు అన్ని వచ్చేసినాయి. సో అదే సిచ్యువేషన్ మనకు మహేశ్వరం తుక్కుగూడలో కూడాను ఈ 4-5 సంవత్సరాల్లో క్రియేట్ అయిపోతాయండి. సో ఆ ఫ్యూచర్ ఆలోచించి ఇప్పుడే పెట్టుబడి పెడితే మంచి. అంతే కదండి. ఒకప్పుడు మేము ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ మేము రియల్ ఎస్టేట్ లోకి అడుగు పెట్టినప్పుడు అప్పుడు కుకటిపల్లిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ ఉన్న కాలనీస్ లో అప్పుడు ఎంత అండి 400-500 గజం కొనుక్కున్నారంటండి. ఈ 20-25 ఇయర్స్ లో 400 ఎక్కడ, ఇప్పుడు ఎంత అండి లక్షల్లో. ఇప్పుడు అలాంటి అప్రిషియేషన్ అనేది ఏ రంగంలో రాదండి. అందువల్లనే మనం మహేశ్వరం బెస్ట్ లొకేషన్ అనండి. మనం ఇప్పుడు కనుక పెట్టుకుంటే మన పిల్లల కోసం అని ఒక 10 ఇయర్స్ కనుక దాన్ని వదిలేసి ఊరుకున్నాం అనుకోండి, డెఫినెట్లీ లక్షల్లోనే ఉంటుంది ఫస్ట్ పీరియడ్ వచ్చేది అప్పటికి. రైట్ లక్ష్మి గారు, కేవలం ఓపెన్ ప్లాట్స్ ఇక్కడ వరకైనా మనకి విల్లాస్ గానీ అపార్ట్మెంట్స్ గానీ ఈ ప్లానింగ్ ఏమైనా ఉందా అక్షిత నుంచి? ఉన్నాయండి. బేసికల్ గా మన కంపెనీ కన్స్ట్రక్షన్ నుంచే స్టార్ట్ అయింది కదా. మనకి సిటీలో ఆల్మోస్ట్ 5 ప్లేసెస్ లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 6th one మల్కాజ్గిరిలో నడుస్తుంది. అలాగే మనకి కుకట్పల్లిలో కూడా రాబోతుంది. సో మనకి హైవేకి దగ్గరలో, ముంబై హైవేకి దగ్గరలో రాబోతుంది. ప్లస్ షామీర్పేటలో విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతుంది. అంటే ఒక ఓపెన్ ప్లాట్స్ అనే కాకుండా అపార్ట్మెంట్స్ లో గానీ విల్లాస్ లో గానీ సక్సెస్ఫుల్ గా ఉన్నాము. ఇప్పుడు మనకి షామీర్పేట విల్లాస్ చూసుకుంటే 31 acres లో మనకి 250 విల్లాస్ డిజైన్ చేస్తున్నాం. అప్రాక్సిమేట్ గా 50,000 SFT క్లబ్ హౌసెస్ ఒకే దగ్గర అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా మనకంతా కూడా కొంచెం ఎలా ఉంటదంటే ప్రీమియం కంపెనీ ఎలా అయితే చేస్తున్నామో దానికి ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నాం అది. కాబట్టి అన్ని ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని ప్యారలల్ గా నడుస్తుంది. సో అంటే పెట్టుబడి పెట్టడానికి వచ్చే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నది ఓపెన్ ప్లాట్స్ కా లేకపోతే విల్లాజా, ఏవి ఆలోచన ఎలా ఉంది ఇప్పుడు ట్రెండ్? అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టండి. అంతే. ఆల్రెడీ లివింగ్ ఉండడానికి ఒక ఇల్లు ఉంది, ఫ్లాట్ ఉంది అనుకున్న వాళ్ళు పిల్లల భవిష్యత్తు కోసం ఫాస్ట్ గా గ్రోత్ అయ్యే లొకేషన్స్ లో ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. లేదు లివింగ్ ఉండడానికి అనుకుంటే ఐదర్ విల్లా కానీ అపార్ట్మెంట్స్ కానీ చూస్ చేసుకుంటున్నారు. సో ఏ రకమైన రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ కూడా మన అక్షితాలో అన్ని దొరుకుతాయండి. రమేష్ గారు, మహేశ్వరంలో చాలా కంపెనీలు చూస్తున్నాం, ఎన్నో కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎన్నో కొత్త కంపెనీలు డిఫరెంట్ నేమ్స్ తో ముందుకు వస్తున్నాయి, రకరకాల ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం మేము, ఎన్నో అవకాశం, ఇది ఒక గోల్డెన్ ఛాన్స్, మీరు కనుక ఇక్కడ పెట్టుబడి పెట్టకపోతే ఇంకా మీరు అన్ని మిస్ అయినట్టే అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ఉండగా వదిలేసి మేము అక్షితాలోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? అక్షితాలోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలంటే అక్షితాలోనే పెట్టమని నేను అన్నాను మేడం. ఏ కంపెనీలో అయినా కొనుక్కోవచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఒక కస్టమర్ ఒక ప్లాట్ కొనాలంటే ఎన్నో సంవత్సరాల కష్టం అండి. అది
ఎన్నో ఇయర్స్ కష్టపడి రూపాయి దాచిపెట్టుకుని ఒక 10 లక్షలకు 20 లక్షలకు 30 లక్షలకు ప్లాట్ కొంటారు. వాళ్ళ కష్టాన్ని మోసం చేయకూడదండి, మా ఒపీనియన్ అది. వాళ్ళకు 30 లక్షలు 20 లక్షలు మన దగ్గర పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళకి ఏ క్షణంలో అవసరమైనా ఎప్పుడు అవసరమైనా కూడా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ ప్లాట్ సేల్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేసి వాళ్ళకి అమ్మిచ్చే విధంగా మన కోఆర్డినేషన్ ఉండాలండి. ఇప్పుడు మన దగ్గర కొన్నారు కదా అని వదిలేసేసి వాళ్ళని పట్టించుకోకుండా ఉండకూడదు. ఏ కంపెనీకైనా నేను రిక్వెస్ట్ చేసేది అది. అలాంటి సర్వీస్ మనం కస్టమర్కి ఇవ్వగలిగినప్పుడు వాళ్ళు లైఫ్ టైం మనల్ని వదిలిపెట్టుకోవారండి. మేము చేస్తున్నది అదేనండి. ఒక కస్టమర్ ఇప్పుడు మన దగ్గర ప్లాట్ కొంటారు, ఒక 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏదో అవసరం వస్తుంది, ఆ ప్లాట్ అమ్ముకోవాలి. అలాంటప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఎక్కడ తిరిగి అమ్ముకోగలరు? మనం అంటే ప్రాజెక్టులు చేస్తూ ఉంటాం, మనకు సర్కిల్ ఉంటుంది. 100% అండి, మేము మా రెస్పాన్సిబిలిటీగా చెప్తున్నాం. 100% మేము మా సైడ్ నుంచి మేము సపోర్ట్ చేసి మీకు సేల్ చేపిస్తామని. అలాంటి ఇస్తే బాగుంటుందండి, ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. అలాంటి అష్యూరెన్స్, అలాంటి నమ్మకం అక్షిత ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే ఇంకోటి కూడా ఉందండి. ఒక 3 సంవత్సరాలు ఈ రోజు కొన్న ప్రాజెక్ట్ ఏంటంటే స్టార్టింగ్ లో చేసిన అందరూ నీట్ గా చేస్తారు మేడం. దాన్ని ఏమి శుభ్రం చేయకుండా మెయింటెనెన్స్ చేయకపోతే 1 year లోనే అది అడవులు అయిపోతాయి అండి. వాటిని మెయింటైన్ చేయాలండి. సైట్ మెయింటైన్ చేయగలిగినప్పుడే మనం రీసేల్ చేయగలుగుతాం, లేకపోతే అది చేయలేం. ఈ రెండిటికి కోఆర్డినేట్ చేయాలి. అలా మెయింటైన్ చేయగలిగినప్పుడే కస్టమర్కి ఇచ్చిన ప్రామిసులు మనం నిలబెట్టుకోగలుగుతాం. ఇంకొకటి మనం ఎక్కడ వెయిట్ చేపించే పద్ధతి ఉండదు. అప్రూవల్స్ విషయంలో కానీ వెంటనే అయిపోతుంటాయి. అప్రూవల్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఏదైనా ఇచ్చిన కమిట్మెంట్ కంటే బిఫోరే మేము కస్టమర్ కి అందించడం ఒకటి ప్లస్ అండి. మీరు డైరెక్ట్ క్లయింట్ తో మాట్లాడతారు కదా, అంటే ఈ మెయింటెనెన్స్ విషయం ఎలా అడుగుతారు? ఇప్పుడు మళ్ళీ మాకు ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది? ఇప్పుడు సార్ అన్నారు మేము దగ్గర ఉండి మరి సేల్ చేపిస్తాం, ప్రాబ్లమే లేదు అని. టైం లిమిట్ ఉంటుందా? 1 సంవత్సరం అయినా ఆగాలి, 2 ఏళ్ళు ఆగాలి, ఇలా ఏమైనా ఉంటుందా? జనరల్ గా స్టార్టింగ్ లో క్లయింట్ తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు అప్రూవల్స్ వచ్చినాయి, డెవలప్మెంట్స్ ఇంకా పూర్తి అవ్వలేదు, చేస్తారా చేయరా? ఎగ్జిస్టింగ్ వాళ్ళకైతే తెలుసు మనం ఎట్లా ఇస్తాం ఏంటనేది. కొత్త వాళ్ళకి ఏంటంటే ఆ భయం ఉంటుంది, మాకు ఈ టైం చెప్పారు అవ్వకపోతే ఏంటి మా పరిస్థితి అనే క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో మా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూపిస్తాము, ప్లస్ మేము వాళ్ళకి ఇచ్చే కమిట్మెంట్ 1 year లో కంప్లీట్ చేస్తాము అని ఏదైతే కమిట్మెంట్స్ ఇస్తూ ఉంటామో వాటికంటే బిఫోరే మేము ఇచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. కొనుక్కున్న తర్వాత మళ్ళీ సేల్ చేసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు ఆగాలండి? అలా ఆగాల్సి ఉంటుందా? అంటే మనకి అక్కడ ఆ లొకేషన్ లో ఉన్న పొటెన్షియల్ బట్టి 6 months తర్వాత అయినా లేదు 1 year తర్వాత అయినా సరే సేల్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఏం అవసరం ఉన్నా వెంటనే ఆ విషయంలో హెల్ప్ చేస్తాను. ఎస్. సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఇంకా వెయిట్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు అన్ని హాట్ కేక్స్ లాగా అయిపోతూనే ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అక్షిత నుంచి? ఉన్నాయి మేడం. ఇప్పుడు మనకి లక్ష్మి గారు చెప్పినట్లుగా విల్లా ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ అల్వాల్ ఏరియాలో లోతుకుంట సెంటర్లోనే ఒకటి కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి చేయబోతున్నాము. ఒక 8.5 acres ల్యాండ్ తీసుకున్నాం. ఒక 6 acres లో రెసిడెన్షియల్ 10 floors అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేసి 1.5 acre లో మల్టీప్లెక్స్లు కట్టబోతున్నామండి. సూపర్. తర్వాత మన మహేశ్వరంలోనే ఇప్పుడు మనం ఏదైతే మనం AGB 1 నుంచి 5 వరకు ఉన్నాయో వాటికి పక్కనే ఒక 90 acres ప్రాజెక్ట్ కూడా ఒకటి షార్ట్లీ లాంచ్ చేయబోతున్నామండి మహేశ్వరం దగ్గరే. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా కుకటిపల్లి మన ఐడియల్ లేక్ పక్కనే ఒక హై రైజ్ అపార్ట్మెంట్స్ అండి. సెంటర్ అసలు 25 floors తో ఒక 10 acres ల్యాండ్ లో 6 towers తో అన్ని ఆల్ ఫెసిలిటీస్ అండి. క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ అన్ని జస్ట్ వాకబుల్ లో ఉంటుంది, మెట్రో కూడాను. అక్కడ ఒక ప్రాజెక్ట్ లాంచ్ అయిపోతున్నాము. ఇప్పుడంతా ల్యాండ్ అక్విజిషన్ అది జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా అప్రూవల్స్ రెరా అప్రూవల్స్ అన్ని వచ్చిన తర్వాతనే మేము మార్కెట్ లోకి వస్తామండి. పక్కాగా మళ్ళీ వీళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అనే పేరు వద్దనండి, మాకు అంత అవసరం లేదు. విత్ అప్రూవల్స్ తోనే వస్తేనే ఎవరు మళ్ళీ మనల్ని క్వశ్చన్ చేయకుండా మళ్ళీ వీళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని ఈ కాంప్లికేషన్స్ అని మనకి ఎందుకండి. అక్షితానికనే ఆల్రెడీ నిర్మాణ రంగంలో మంచి పేరు సంపాదించుకున్నారండి. ఇప్పుడు రియల్ రంగంలో కూడా సక్సెస్ఫుల్ గా జర్నీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు అన్న మాటే దానికి నిదర్శనం. అంటే ఎంత వాల్యూ ఇస్తున్నారు క్లయింట్ ఇచ్చే మనీకి అనేది. అవునండి. మన CMD గారు కానివ్వండి, ప్రెసిడెంట్ రమేష్ గారు కానివ్వండి, వాళ్ళ విజన్ ఎలా ఉంటుందంటే క్లయింట్ కి ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు.
ఒక అడుగు లేట్ అయినా లేట్ గానే తీసుకొద్దాం ప్రాజెక్ట్, అన్ని Exactly. అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే మార్కెట్ లోకి తీసుకెళ్దాము, క్లయింట్ మాత్రం ఎక్కడ ఇబ్బంది పడకూడదు. కంగ్రాచులేషన్స్ అండి ఇప్పుడు రీచ్ అయిన దానికి. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈసారి మళ్ళీ మనం నెక్స్ట్ లొకేషన్ లోనే చేద్దాం ఇంకొక వీడియో. ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అవి Yes. కూడా మనం Hmm. ఒకసారి క్లయింట్స్ కి అవి చూపిద్దాం. కూడా చెప్పాలి. ఇది నిజంగానే ఒక గోల్డెన్ ఛాన్స్. అక్షతాలు పెట్టుబడి పెడితే ఫ్యూచర్ బాగుంటుంది మరి ముఖ్యంగా ఆ విషయంలో. రైట్ రమేష్ గారు, ఫైనల్ వర్డ్ మీదేనండి. ఏం చెప్తారు ఒక్క మాట? ఏం లేదండి, చెప్పడానికి ఏముంది. మా అక్షతా కంపెనీని నమ్ముకుని ఎవరు పెట్టుబడి పెట్టినా కూడా లాస్ అనేది జరగదు. ఏ క్షణంలో ఎలాంటి టైంలో అయినా కూడా 100% కస్టమర్కి సపోర్ట్గా మేము నిలబడతామండి. అదొకటే చెప్పగలం. ఇక ప్రైసెస్ ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది ఎవరి చేతిలో ఉండదు. ఎలాంటి ఇబ్బంది రాకుండా, వాళ్ళు కొనుక్కునే ప్రొడక్ట్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ రెస్పాన్సిబిలిటీ అంతా మేము తీసుకుంటామండి. ఏ కస్టమర్ ఒక సింగిల్ రూపీ లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్స్ ఇవ్వండి. అది మాత్రం చెప్పగలం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే. సో విన్నారు కదా, క్లయింట్ ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళని నష్టపోవడం అనేది మాకు అసలు ఇష్టం లేదు. మీ డబ్బులే మా డబ్బులని అంత భరోసా ఇస్తున్నారు. సో ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ అక్షితాకి రిపీటెడ్ క్లయింట్సే ఉన్నారండి. వాళ్ళు ఇంకొంతమందికి చెప్పడం కావచ్చు, కొత్తగా వచ్చే క్లయింట్స్ కానీ వాళ్ళకు ఒక మంచి క్లారిటీ ఉంటుంది. విజిటింగ్ అవర్స్ కూడా ఉంటాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళి లొకేషన్లో చూడొచ్చు ప్లాట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. తీసుకుందామని ఆలోచన ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఇంకెవరికైనా సజెస్ట్ చేద్దామన్నా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.